కానీ దీని నుండి తప్పించుకోలేమోనని భయంగా ఉంది. అందువల్ల ఇప్పుడు కొంచెం గుళ్ళు గోపురాలు తిరిగి చూడాలనిపించి మేమిద్దరం బయలుదేరి ఇలా వచ్చాం. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు తిరువణ్ణామలలో ఒక సిద్ధుల వారు మీ పేరు చెప్పారు. చెప్పగానే మిమ్మల్ని ఇంతకు ముందే కలిసిన విషయం గుర్తొచ్చి మిమ్మల్ని వెంటనే చూడాలని మేమిద్దరం బయలుదేరి వచ్చామన్నారు. దీనికి పరిహారం ఏమిటి అంటే అసలు భయపడాల్సిన అవసరమే లేదన్నాను. ఇది పరిహారం చేస్తే క్యూర్ అవుతుంది. ఎందుకంటే జాతకంలో గురు దృష్టి ఉంది వారికి. ఈ దోషమున్న రాశిలో గురు దృష్టి పడింది. లగ్నాధిపతి బలంగా ఉన్నాడు. పరిహారం చేయండి, 100% క్యూర్ అవుతుంది అని చెప్పి 3 times 3 సార్లు మృత సంజీవిని హోమం మళ్ళీ నేను రిపీట్ చేశాను. వారికి నయమైంది, సంతోషించారు, తిరిగి వెళ్లిపోయారు. 3 సార్లు చేయబడిన ఈ పూజ అనేది ఒక రోజుది కాదు. ఒక పూజకి 7 రోజులు పడుతుంది. వాళ్ళిద్దరూ ఇక్కడే నెల రోజుల పాటు ఇక్కడే ఉండి, అంటే సూర్యమంగళంలోనే ఉండి పూజంతా ముగించుకొని వెళ్లారు. తర్వాత సంవత్సరం దాకా వీళ్ల గురించి ఏ కబురు లేదు. బతికే ఉన్నారా లేదా కూడా ఏమీ తెలియలేదు. 1 సంవత్సరం తరువాత మళ్లీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చేటప్పుడు ఒక జాతకం తీసుకుని వచ్చారు. ఇంకో